నమస్తే, వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. కరీంనగర్ జిల్లా వీనవంక మండలం మామిడాలపల్లి గ్రామంలో ఆర్టీసీ బస్సుకు పెద్ద ప్రమాదం తప్పింది. కరీంనగర్ నుండి జామికుంట వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న ఇసుక లారీ మూల మలుపు వద్ద ఆర్టీసీ బస్సును సైడ్ నుండి ఢీకొట్టింది. దీంతో బస్సు అద్దాలు ధ్వంసమై ప్రయాణికులపై పడ్డాయి. బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. నిత్యం ఇసుక లారీలు నడవడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇసుక లారీలు గ్రామం నుండి నడవకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అబద్ధమైంది నిజమైందని చూసి మాట్లాడాలి. బాప ఏమన్నా దెబ్బలు తాకినాయా? అమ్మ ఏమన్నా అయిందా? చిన్న బాబు ఎక్కడ దెబ్బ తాకింది? గ్లాస్ ఇవన్నీ మీద పడ్డాయా? ఎవరి తప్పిది? సరే సరే. ఏం లేదు, లారీ ఆడబోతాను మళ్ళీ వస్తాను. లారీ దాటవేంటి మేడం? ఇప్పుడు ఎవరి తప్పు మేడం? ప్రయాణికులకి ఏమైనా జరిగిందా? ఒక అమ్మకి కొంచెం గాయం తప్పదంటే ఎట్లా చెప్తాం మేము? వాళ్ళకి హారన్ కొట్టు కొట్టు అని చెప్పుకుంటూనే వస్తున్నాము. వాళ్ళు హారన్ కొట్టలేదు, ఇట్లా వచ్చేసి 30 మెంబర్స్. ఓకే ఓకే. ఎక్కడి నుంచి ఏడిపోతుందన్న? కర్మ నుంచి కర్మ జిమ్ కూడా పోతున్నా. కాడ ఆరం కొడుతున్నాను, నేను కూడా ఆరం కొడుతున్నా. చెప్తున్నాను బస్సు అయిపోయినా ఆరం కొట్టే అరేం కాడ వచ్చేది కార బస్సు ఏర్పడుతుంది. ఆరం కొడితే మాకు ఏర్పడుతుంది. మీ డైరెక్ట్ అయితే మాకు ప్రాబ్లం అవుతుంది, మంది ఉంటుంది కదా, కేర్ చేయాలని చెప్పేసి చెప్తున్నాను అన్నట్టు అరేంజ్ వచ్చింది. రాగా డైరెక్ట్ ఆరం కొడితే నేను స్లో అవుతుంది. ఆరం కొట్టిన స్లో అయ్యాను. స్లో అయినాక ఆల్రెడీ నేను బండి పాస్ అవుతున్నా. ఇంకా ముందుకే బ్రేక్ వేసింది. దాదాపు బండి అక్కడ 40 మంది. ఎవరికైనా గాయాలు జరిగినాయా? మామూలుగా రైట్ సైడ్లో గ్లాసుల వాళ్ళకి మీద వాళ్ళు ఇబ్బంది చేస్తున్నారు. ఊళ్ళో పోటీ కదా, టర్నింగ్ చిన్న చిన్న బస్సులు పాస్ కానీ